ఏ జంబర్ గింబల తాతారావు స్వీట్స్ మా ఊర్లోనే పెద్ద ఫేమస్. వీడు వస్తున్నాడు ఏంటి? ఏమండి ఏమండి? ఏమిటే అట్లా పరిగెత్తి వస్తున్నావు? ఏమైంది? అమ్మ ఇంటికి చూసి పారిపోతుంది. మన పేరెంట్ చూసి షాక్ అయ్యి ఉంటుంది. చిన్నప్పటి నుండి చూస్తున్నా, ఏం మారలే, అదే ఇల్లు. రారా బట్ట, ఏంటి సడన్గా వచ్చావు? అమ్మ అది బట్ట కాదు, ఇట్స్ పట్టు. 25 ఏళ్ళ నుండే అలాగే చెప్తున్నా, అయినా సరే అట్టాగే పిలుస్తాను. నేను వాడికి ఏమో బూతులా అనిపిస్తుంది. నేను అట్టాగే పిలుస్తా. అండి మన బట్టు వచ్చాడు. ఏంటమ్మా బట్టు, ఎన్నాళ్ళకి ఇల్లు గుర్తొచ్చిందమ్మా? అవును నిజమే, ఇల్లు ఎలా ఉందో చూడటానికి వచ్చా. అయితే మమ్మల్ని చూస్తానికి కదా వచ్చింది? మిమ్మల్ని చూడటానికి అయితే వీడియో కాల్లోనే చూస్తానుగా, అందుకే ఇంటిని వీడియో కాల్లో చూడలేముగా, ఒకసారి చూసిపోదామని వచ్చా. ఏంటన్నా నువ్వు వచ్చి రావంగానే నీ ఎటకారం స్టార్ట్ చేసావా? ఏంటమ్మా బట్టు, అప్పుడే రానన్నావుగా, సడన్గా వచ్చేసావు ఏంటమ్మా? సరే అయితే వెళ్ళి ఈసారి చెప్పొస్తా. అంత పెద్ద మాటలు ఎందుకులమ్మా, లోపలికి రా. లోపలికి రా అన్న, లోపలికి వస్తా వచ్చింది, మళ్ళీ లోపలికి రా ఏంటి? పద. ఎలా ఉన్నావు నాన్న? అయ్యో బాగానే ఉన్నాయండి, ఇంకా బీపీ షుగర్లు ఏమి రాలేదు. ఏమిటిరా ఆ మాటలు? ఏమిటిరా అలా అంటావు? లక్ష్మి, బాబుని తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళి రూమ్ చూపించు. అమ్మ మటన్ బిర్యానీ ఏమంటావా? లేకపోతే నాన్నతో రొయ్యలు తెప్పించినా, లేకపోతే పీతలు తెప్పించినా, ఏదైంది చెప్పు, వండి పెడతాను. నేను వచ్చింది ఇంటికి, రెస్టారెంట్కి కాదు. రాగానే మెనూ తీసుకుని ఆర్డర్ చెప్తాయి. అరుస్తున్నాడు భయ్యుడు. లక్ష్మి, బాబుకి టీ తీసుకురా, తాగుతాడు. ఏంటి టీయా? ఏమిటే టీ అనుకుని కాఫీ ఇచ్చావా బాబుకి? లేదండి, టీయే ఇచ్చాను నేను. ఏంటిది టీయా? ఒకసారి హైదరాబాద్ వచ్చి ఉల్ఫా కేఫ్లో తాగి చూడండి, ఎంత బాగుంటుందో తెలిసిద్ది. అంత బాగుంటుందా నాన్న? బాగుంటే వింటున్నానా? అద్భుతంగా ఉంటే అక్కడ పొద్దున్నే లేచి నేను ఒక కప్పు టీ తాకపోతే నా లైఫ్ స్టార్ట్ అవ్వదు తెలుసా? అవునా? యా. చిన్నప్పుడు నువ్వు ఎంత అల్లరి చేసి కూడా గుర్తుందమ్మా? ఎందుకు గుర్తులేదు? నేను వచ్చిన వేరే గ్రహం నుండి కాదు, వేరే ఊరు నుండి. చిన్నప్పుడు చెప్పిన మాట వెంటనే వినేవాడివి. అప్పుడు నాకు ఊహ తెలియదుగా, అందుకే ఏది చెప్పినా తల ఊపేసేవాడిని. మళ్ళీ ఎప్పుడు వస్తావమ్మా? వస్తా త్వరలోనే. అదే ఎప్పుడు వస్తావు, డేట్ చెప్పు. నేను ఇంటికి వచ్చిన మిమ్మల్ని చూస్తాను నాన్న, అప్పుడే ఎప్పుడు వస్తావని క్యాలెండర్ బుక్ చేయటానికి కాదు. సండే వస్తావా? లేదు రాను. పొద్దున వస్తావా? లేదు రాను. మధ్యాహ్నం వస్తావా? లేదు రాను. రాత్రికి వస్తావా? లేదు రాను. మరి ఇంకెప్పుడు వస్తావు? ఈసారి వచ్చేటప్పుడు కూడా ఈ రోజుకి లాగానే సడన్గా వస్తాయి. ఇంతకీ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు నాన్న? మీ అమ్మ నీకేం చెప్పలేదా? ఏం లేదు, అమ్మ నాకేం చెప్పలేదు. ఇంతకీ ఇదంతా ఎందుకు అడుగుతున్నారు? నువ్వు వచ్చేటప్పుడు ఒక రోజు ముందు చెప్తే నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దామని. వీళ్ళండి సర్ప్రైజ్ అంటున్నారు, ఎప్పుడు నేను ఇస్తాను కదా సర్ప్రైజ్ వీళ్ళకే. ఈసారి ఏం ప్లాన్ చేశారు వీళ్ళు? అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, అసలు ఆ సర్ప్రైజ్ ఏంటి నాకు తెలియాలి, నాకు తెలిసి తీరాలి. చెప్పండి ఇద్దరు. లక్ష్మి, బాబు విషయం చెప్పావా? నువ్వు చెప్పు. లేదు నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. లేదు నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. ఆపండి, ఏంటి చిన్నపిల్లలాగా? చెప్పండి ఎవరో ఒకళ్ళు. ఏమి లేదురా, నీకు పెళ్లి చేద్దాం అనుకున్నా. అనుకున్నా బేరాటి తిప్పి ఇక్కడికి వస్తారనుకున్నా. సరే అమ్మ, నువ్వు రిలాక్స్ అవ్వు, నేను వంట చేసి వస్తాను. అమ్మని ఇదే అయ్యాలి ప్లాను. అబ్బా నాకే మస్క కొడదామని, అయినా వీళ్ళు కూరండే లోపల నేను ఊరు దాటేస్తాను. ఏంట్రా బట్ట, ఎక్కడికే? బట్టలు ఇస్త్రీ చేపిస్తాయి. అమ్మా, బిట్టుగాడు కనపడ్డా? వెళ్ళాడుగా, బట్టలు ఇచ్చుకుని ఇప్పుడే కాక వెళ్ళాడు ఇస్త్రీకి. బిట్టుగాడు వెళ్ళిపోయాడు. అప్పుడే చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఏంటి పిల్లోడు ఇస్త్రీకి అని వెళ్ళాడు, ఇంకా రాలేదు. అర్థం కాలేదా నీకు? ఆడు పారిపోయాడు.